మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతులకు ఇబ్బందిగా మారుతున్న ప్రస్తుత ఆర్బీకే కేంద్రం వైసీపీ ప్రభుత్వంలో కట్టించిన రైతు భరోసా కేంద్రం ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు. శిథిల వ్యవస్థలో ఆర్బీకే కేంద్రాలు. కర్నూలు మండలం గార్గాపురంలో నిరుపయోగంగా ఉన్న రైతు భరోసా కేంద్రాలపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. కర్నూలు మండలం గార్గాపురంలో గత ప్రభుత్వం వైసీపీ హయాంలో అయితే 2 ఆర్బీకే కేంద్రాలను అయితే నూతనంగా నిర్మించినప్పటికీ కూడా పాత ఆర్బీకే కేంద్రంలో అయితే నడుస్తుంది. ఒక గత 5 ఏళ్ళ నుండి ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీకే కేంద్రం ఏదైతే పాత ఉందో ఇక్కడ రైతులు ఎరువులు తీసుకోవడంలో కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మొత్తం మీద శిథిల వ్యవస్థలో కూడా ఇది ఉంది. ప్రస్తుతం ఇదే కేంద్రంలో 5 ఏళ్ల నుండి ఇక్కడ నుండి మొత్తం పంపిణీ చేస్తున్నారు రైతు భరోసా కేంద్రంలో. ఈ కేంద్రం ఇదైతే కేంద్రం ఉందో ఇబ్బందికరంగా ఉంది. కట్టించిన 2 రైతు భరోసా కేంద్రాలు కూడా ఉపయోగించాలని చెప్పేసి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎందుకు ఉపయోగంలో లేదో ఆ 2 కొత్త నిర్మాణం చేపడుతున్న రైతు భరోసా కేంద్రాలు మనం అడిగి తెలుసుకునే అధికారులు ఉన్నారు, వాళ్ళు అడుగుదాం. చెప్పండి, ఇప్పుడు 2 కొత్తగా ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు, ఎందుకు అక్కడ వెళ్ళకోకుండా మీరు పాత రైతు భరోసా కేంద్రంలో ఉంటున్నారు? అది త్వరలోనే ఓపెన్ చేస్తామని అయితే మా అధికారులకు చెప్పారు. వాళ్ళు ఓపెన్ చేస్తామని చెప్పారు. అంటే ఎన్నేళ్ళు అయింది కట్టించబట్టి అది రైతు భరోసా కేంద్రం? ఒక సంవత్సరం. అంటే వైసీపీ హయాంలోనే ప్రభుత్వంలో కట్టించినారు, ఇంతవరకు ఓపెన్ కాలేదు అంటున్నారు. అప్పుడు కూడా ఓపెన్ కాలేదు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకు కూడా లీడర్లకు కూడా చెప్పాము, మేము నాయకులకి, వాళ్ళు త్వరలో ఓపెన్ చేపిస్తాము, ఎమ్మెల్యే గారితో మాట్లాడి అని చెప్పారు వాళ్ళు. అంటే ఇక్కడ రైతులు ఎలాంటి ఇబ్బంది పడుతుంది ఈ కేంద్రంలో, పాత కేంద్రంలో? ప్రస్తుతానికి అయితే మనకి ఫర్టిలైజర్కి అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది, అయితే మేమైతే అడ్జస్ట్ చేస్తున్నాము. అది కూడా ఓపెన్ చేసినాక అక్కడికి వెళ్ళిపోతాం, ఆ ఇబ్బంది మనకు క్లియర్ అవుతుందని అనుకుంటున్నాము. అంటే ఇక్కడ గార్గాపురంలో ఎన్ని కొత్తగా ఆర్బీకే కేంద్రాలు నిర్మించారు? 2 ఆర్బీకే కేంద్రాలు నిర్మించారు. అంటే 2 కూడా ఉపయోగం లేదు కదా? ఇంకా అయితే ఓపెన్ చేయలేదు, 2 చేస్తాం, త్వరలో చేస్తాం. ఏదైతే 5 ఏళ్ళ నుండి ఈ పాత ఆర్బీకే కేంద్రంలోనే ఇక్కడే రైతులకైతే ఎలాంటి ఎరువులు కానీ కొన్ని అన్ని కూడా ఇక్కడ నుండి మొత్తం రైతులకి ఇస్తారు. ఇక్కడ మొత్తం మీద రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుండి ఏమన్నా ఎరువులు తీసుకోవడం లాగా రైతులను అడిగి తెలుసుకున్నాం. రైతులు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, ఆర్బీకే కేంద్రం కొత్తగా ఉన్నా కూడా అవి ఉపయోగంలో లేనప్పటికీ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం తెలుసుకున్నాం. గార్గాపురంలో పాత రైతు భరోసా కేంద్రం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉందో మనం రైతులను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు కొన్నేళ్ళ నుండి పాత రైతు భరోసా కేంద్రంలో ఉంటే మీరు ఏమన్నా ఎరువులు కానీ తీసుకెళ్తున్నారు, అయితే కొత్త రైతు భరోసాలు ఉన్నాయి, అవి ఉపయోగంలో లేదు, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుంది మీకు? అవి తెస్తే బాగుంటుంది అనుకుంటాం సార్. రైతులకు ఇవ్వడానికి ఏదైనా బాగుంటుంది, విత్తనాల గురించి అనుకో చెప్పగల. అంటే ఇప్పుడున్న ఆర్బీకే కేంద్రంలో సప్లై ఇస్తున్నారు కదా, ఏమన్నా ప్రాబ్లం వస్తుంది? సాధనలు అయితే వస్తున్నారు, చిన్నగలు వచ్చి ఫీల్డ్ రాసుకుంటున్నారు సార్. అంటే ఎరువుల సప్లైలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇది ఒకటే సార్, ఇది ఒకటే మిగతా మందులు వచ్చేసి ఆడ సొసైటీ ఇస్తారు. జిఏపీ కానీ, ఈజీ కానీ, రేంది కానీ అక్కడ వస్తాయండి. రైతు భరోసా కేంద్రంలో మీరు అన్నీ తీసుకుంటారు కదా, కొత్తవి ఉన్నాయి కదా, ఓపెన్ కాదు, ఎందుకు ఓపెన్ కాదు అనుకుంటారు? అవి ఓపెన్ మనకి తెలియదన్న. ఇప్పుడు మనకి టయానికి అవసరంగా ఉంటే మనం వాడుతుంటాము, మనకు అవసరం బట్టి వెళ్ళిపోతుంటాము. ఇక్కడ ఉంటే ఇక్కడ తీసుకుంటాము, ఇక్కడ లేకుంటే వేసట తీసుకుంటాం. ఇప్పుడు ఉన్న ఒక 2 దానికి ఏరియా తక్కువ వస్తుంది కాబట్టి ఇబ్బంది అయిపోతుంది మనుషులకి. 10 ఎకరాలకి వేసే ఏరియా ఇక్కడ వేసుకుని వెళ్ళిపోతారు అందరూ. టయానికి కొత్త ఓపెన్ అయితే అన్ని సకాలం బాగుంటుంది అందరికి, ఏరియా వస్తుంది కాబట్టి ఎకరాకి ఇన్ని ప్యాకెట్లు వేసుకోవచ్చు. పాతగా ఉన్నాయి కాబట్టి అక్కడ మనకు అందరికి ఇది అందరు కావాలి కాబట్టి అందరికి ఎకరాకి 2-1 ఇస్తున్నారు. అదే కొత్త చేస్తే మా ఎకరాకి 3-4 వేస్తారు, అందరు ఏరియా కరెక్ట్ చేస్తారు, పంట బాగా దిగుమతి బాగా వస్తుంది. కొత్త ఆర్బీకేలు వస్తే యూరియా కరెక్ట్ టైంకి వస్తుంది, అందుతుందా? వస్తుందండి, టయానికి వస్తాయి. ఇప్పుడు మా పాదాల్లో కొన్ని ఉన్నాయి, 10 మందికి ఇచ్చారు, 5 మందికి ఇస్తున్నారు. అది ఓపెన్ అయితే 10 మందికి వస్తుంది కదా అందరికి. దీంట్లో కూడా అందరికి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అందరికి ఇస్తారంటే మన స్టాక్ లేదు కదన్న, స్టాక్ ఉంటే అందరికి ఇస్తారు. ఇప్పుడు సమానంగా మంచాలి కాబట్టి సమానంగా ఇస్తున్నారు, 10 మంది కంటే 5 మందికి ఇస్తున్నారు సమానంగా. మళ్ళీ బలం వస్తే మళ్ళీ 5 మందికి ఇస్తున్నారు. అదే కొత్తది ఉందనుకో అందరు సమానంగా వస్తుంది. స్టాక్ పెట్టుకున్నా కూడా కొత్త బిల్డింగ్ ఉపయోగం ఉంటుంది, అందరు సమానంగా వస్తుంది. రైతు భరోసా కేంద్రం కొత్త ఉన్నా కూడా పాత దాంట్లో తీసుకున్నారు, మీకు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు? పాత దాంట్లో మాకేం ఇబ్బంది లేదు, కానీ కొత్తవే వాళ్ళు గవర్నమెంట్ మారింది కాబట్టి అప్పుడు జగన్ కట్టించిపోయినాడు, లాస్ట్ మూమెంట్లో రెడీ అయింది, అది కట్టించిపోయిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ మారింది. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చర్య తీసుకొని ఓపెన్ చేసుకునే మాకు బాగుంటుంది. అంటే వైసీపీ హయాంలో ఎందుకు ఆ రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదు? అప్పుడు ఇంకా కట్టలే, అప్పుడు లాస్ట్ మూమెంట్లో జగన్ దిగిపోయేటప్పుడు కానీ రెడీ అయినాయి అవి. ఇంతకుముందు పాత దాంట్లో జరిపినారు, అన్ని సేవలు అందించినారు. అంటే వైసీపీ హయాంలో ఓపెన్ అయింటే ఇంతవరకు బాగుండేది కదా? బాగుండేది, మరి లేట్ అయింది కదా, కాంట్రాక్టర్ లేట్ చేసి ఉంటారు కదా, కట్టడం లేట్ అవుతుంది. ఇప్పుడైతే రెడీ అయినాయి. అంటే వైసీపీ హయాంలో చాలా గ్రామాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు అయితే ఓపెన్ అయినాయి, ఇక్కడే వైసీపీ హయాంలో ఎందుకు ఓపెన్ కాలేదు?
వాళ్ళ అధికారులు కదా, వాళ్ళు కాంట్రాక్టర్లు టెండర్స్ పెట్టుకుంటారు, వాళ్ళు లేట్గా చేసినారు, రెడీ చేసినారు అట్లా. అంటే ఇప్పుడు ఏమనుకున్నా, ఇప్పుడు ఓపెన్ అయితే మీకు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? లోపల అయితే బాగుంటుంది, అన్ని సేవలు అందిస్తారు. స్టాక్ పెట్టుకోవడం, ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ వస్తే స్టాక్ పెట్టుకోవచ్చు, పని చేసుకుంటవచ్చు. అంటే ఇప్పుడు పాత దాంట్లో స్టాక్ పెట్టుకునే ఆస్కారం ఉందా లేదా? ఉంది. 14 క్రితం 5 ఏళ్ళు అన్నీ 14 జరిపినారు రైతు భరోసా కేంద్రం. అప్పుడు బిల్డింగ్ లేనప్పుడు కూడా ఇక్కడ బస్ స్టాండ్ వద్దకు తీసుకొని బిల్డింగ్ నడిపిస్తున్నారు. తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ ఉంటే అప్పుడు దాంట్లో పెట్టి షిఫ్ట్ చేసి నడిపిస్తున్నారు. అంటే రైతులకి కొరత ఏర్పడుతుంది పంపిణీలో అంటున్నారు కదా, ఏం కొరత ఏర్పడుతుంది? అదే ఎరువులు వచ్చినప్పుడు ముందు పోయిన రైతులకే అందుతున్నాయి, తర్వాత నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకు ఎరువులు అందడంలే, విత్తనాలు అందడంలే. ఇంకా వాళ్ళే పైనే వాళ్ళే మాట్లాడుకొని ఇంకా స్టాక్ అయిపోతుంది. అయిపోయినప్పుడు పోయినప్పుడు లేవంటున్నారు. దీనికి స్టాక్ పెట్టుకొని నిలవలేక స్టాక్ తెప్పిలేదా, లేకుంటే స్టాక్ పెట్టుకొని కూడా ఏమైనా పక్కకి తరలిస్తున్నారా? అంటే ఇంకా మాకైతే తెలియదు, పక్క తరలిచ్చేది ఉంటుంది, మామూలుగా ఏదైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. కానీ ఇంకా అది మాకు తెలియదు. ఆ వీళ్ళ విషయంలో అయితే స్టాక్ రాలేదు మాత్రం అని చెప్తుంటారు. ఎప్పుడైనా చెప్పారు అధికారులకు? ఏమన్నా అధికారులకి రైతు భరోసా కేంద్రం కొత్తది ఓపెన్ చేయాలని సరే ఏమో వచ్చినారు, కలెక్టర్ల మీటింగ్లో జరిగినారు, ఆ విషయం ప్రస్తావించినారు. వాళ్ళు రైతులు చెప్పినారు కొన్ని విషయాలు, సరే మేము చూస్తామని చెప్పి వెళ్ళిపోయారు అంతే. ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినారు, ఒకసారి కలెక్టర్ వాళ్ళు వచ్చి చూసుకొని పోయినారు. మీరు చెప్పండి అన్న, రైతు భరోసా కేంద్రం కొత్తవి ఓపెన్ చేస్తే మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఓపెన్ అయితే బాగుంటాయి, అన్నిటికీ అందరికీ అనుకూలత ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ కాదు, వాళ్ళు సార్ వాళ్ళు పట్టుదల ఉండి ఓపెన్ చేసుకోవాలి. ఎందుకు ఓపెన్ కాకపోవడం కారణం ఏంటి? వాళ్ళు సార్ వాళ్ళు ఏం చేసి గవర్నమెంట్ మారింది కదా, వాళ్ళు కట్టించిన దానికి లేట్గా ఓపెన్ చేయాలనుకున్నారో ఎక్కుతారు. మీరు ఎప్పుడైనా అడిగినారా అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ? అడగలేదు సార్, మేమంతే ఎవరికైనా వాళ్ళు చేసుకుని ఎప్పుడు చేసుకుంటారు అనుకుంటుంటాం. పాత ఆర్బీకే కేంద్రం వల్ల మీకు ఎలా పంపిణీ జరుగుతుంది? ఏం లేదు సార్, ఇంతకుముందు అయితే శనిగలు అవి ఇస్తుండ్రు, ఇప్పుడు శనిగలు కూడా ఇచ్చడం లేదు, ఈరుగా కూడా వస్తలేదు, ఈరుగా కానీ ఏదే కానీ వస్తలేదు. ఏం దొరకకుండా కర్రలు పోతారు. ఒకవేళ కొత్త ఆర్బీకే కేంద్రం గిన ప్రారంభం అయితే ఇవన్నీ దొరుకుతాయి, అందుబాటులో వస్తాయి? దొరుకుతాయి. ఇంకా స్టాక్ పెట్టుకుంటారు కదా, దొరుకుతాయి. ఇంకా స్టాక్ పెట్టడానికనే కదా వాళ్ళు కట్టించినది అట్లా. ఏదైతే గార్గాపురంలో పాత ఆర్బీకే కేంద్రం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. అక్కడ ఎరువులు కానీ నిల్వ చేసేందుకైతే చిన్న కేంద్ర కార్యాలయం కాబట్టి అయితే ఇప్పుడు నా ప్రస్తుతం వైసీపీ హయాంలో కట్టించిన ఆర్బీకే కేంద్రం అయితే పూర్తి అయినప్పటికీ కూడా ఇంకా ప్రారంభం అయితే కాలేదు. ఆ రెండు కేంద్రాలు కూడా ప్రారంభం అయితే మొత్తం ఈ ఎరువులు నిల్వ చేసేకి ఆస్కారం ఉంటుంది. రైతులు కూడా అన్ని కూడా పటిష్టంగా అందుబాటులోకి వచ్చి అందరికి కూడా ఎరువులు కూడా కరెక్ట్ సప్లై అవుతుందని చెప్పేసి రైతులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మండలంలో చూసుకుంటే 13 ఆర్ఎస్కే సెంటర్స్ ఉంటాయి. మనకు క్లస్టర్ వైడ్గా చూసుకుంటే ఇందులో అంటే ఇంతకుముందు రైతు భరోసా కేంద్రం అనే వాళ్ళు ఇప్పుడు రైతు సేవా కేంద్రం అని చెప్పేసి అంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘం అని చెప్పేసి అంటున్నారు. సో ఈ యొక్క రైతు సేవా కేంద్రాలు మనకు హ్యాండ్ ఓవర్ అవ్వాలి, అంటే పంచాయతీ రాజ్ నుంచి కానీ లేకపోతే కొన్ని ఇంకా ఇన్కంప్లీట్ షేప్లో ఉన్న కారణాన మనకు హ్యాండ్ ఓవర్ అవ్వలేదు ఈ పంచాయతీల పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే కాంట్రాక్టర్స్ నుంచి కానీ. సో అటువంటివి సుంకేశ్లలో ఒకటి ఉంది, ఉల్చాలో 2 ఉన్నాయి, గార్గేపురం గ్రామంలో 2 ఉన్నాయి, ఈతాండపాలలో 2 ఉంది, బీతాండపాలలో 1 ఉన్నాయి. మొత్తానికి మనకు 8 ఆర్ఎస్కే సెంటర్స్ మనకు హ్యాండ్ ఓవర్ అవ్వాలి ఇంకా. అండ్ కొన్ని చోట్ల ఆర్ఎస్కే సెంటర్స్ మేము రెంట్లోనే తీసుకుంటాం. ఒక 3 సెంటర్స్లో కొంతలపాడు అని ఇంకా 2 చోట్ల మేము ఆర్ఎస్కే సెంటర్స్, మిగతా చోట అయితే ఎక్కడైతే ఉందో గవర్నమెంట్ బిల్డింగ్స్ వాడుతున్నాం ఈ 13లో. ఆర్ఎస్కే యొక్క విధులు చూస్తే మనకు అంటే రైతు కావాల్సిన ప్రతి విధమైన సేవ, అంటే ఆర్ఎస్కే ఇన్ఛార్జ్లో మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, సెరికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. మా దగ్గర సెరికల్చర్ అసిస్టెంట్ లేరు. అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ మనకు పంట నమోదు మెయిన్ ఏమంటే 1 సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేది అంటారు క్రాప్ బుకింగ్ని. సో ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ పంటలు వేస్తున్నారు, ఏమేమి పంటలు వేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన రైతులకు కావాల్సిన ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా, అంటే ఆ పంటలో కావాల్సిన మెలకువలు ఏదైతే ఉద్యాన పంటలు కానివ్వచ్చు లేకపోతే అగ్రికల్చర్ వ్యవసాయ పంట కానివ్వచ్చు, అటు విధమైన యాక్టివిటీస్ చేస్తారు. సో క్రాప్ బుకింగ్ మెయిన్ వాళ్ళకు. రెండవది పొలం వెలుస్తుంది, పొలం బడి కార్యక్రమాలు ఆ యొక్క రైతు సేవా కేంద్రంలో జరగవలసింది. మూడవది ఫర్టిలైజర్ ఇన్పుట్స్, అంటే
రైతు సేవా కేంద్రంలో గోదాములు కూడా కన్స్ట్రక్షన్ ఒక రూమ్ ఉంటుంది ఆ రైతు సేవా కేంద్రంలో. సో అందులో ఆ గోదాముల్లో ఆ ఊరికి కావాల్సినటువంటి ఎరువులు అక్కడ స్టోర్ చేసి రైతులకు టైమ్లీ సప్లై చేయాలనే ఉద్దేశంతో ఆ స్ట్రక్చర్ కూడా ఇవ్వబడింది. సో ఫర్టిలైజర్ సప్లై కూడా మనము ఆ రైతు సేవా కేంద్రం నుంచి మనం చేస్తుంటాం. ఎనీ అదర్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్ లింక్డ్ యానిమల్ హస్బెండరీ కానివ్వండి, లేకపోతే హార్టికల్చర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రైతు సేవా కేంద్రం నుంచి ఒక మ్యాండేట్ పద్ధతిలో మనము సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు కంప్లీట్ అయిన డిపార్ట్మెంట్ కంప్లీట్ ఫుల్ షేప్లో అవ్వలేదు. మేబీ అక్కడ ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండిండవచ్చు కొన్ని చోట్ల. ఉదాహరణకు తీసుకుంటే మీరు చూసినట్టు గార్గేపురం 1 and 2 చూసుకుంటే లాస్ట్ వీక్ జేసీ గారు కూడా బిఫోర్ వీక్ మేబీ జేసీ గారు కూడా రావడం జరిగింది. సో అప్పుడు జేసీ గారు కూడా మేము పర్మిషన్ అడిగాం, సర్పంచ్ గారు కూడా అడిగాం మేము పర్మిషన్, మీరు హ్యాండ్ ఓవర్ చేయండి పంచాయతీ సర్పంచ్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. కొన్ని చోట్ల ఎట్లుందంటే విండోస్ పెట్టలేదు, కిటికీలు పెట్టలేదు. సో మనకు మేజర్గా ఏముంటుంది అంటే అంటే మనం నైట్లో ఆఫీస్ వచ్చినప్పుడు వాచ్మెన్ అనేది ఎవరు ఉండరు. సో విండోస్ లేనప్పుడు మనం దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది కష్టం. అందుకే మేము హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. విండోస్ మీరు చుట్టూ చూసినా కూడా గాలిపురం 1 and 2లో విండోస్ ఇష్యూస్ ఉన్నాయి మేము చూసినవి. సో అంటే ఒక ప్రొసీజర్ ప్రకారంగా మాకు సర్పంచ్ అంటే పిఆర్ నుంచి సర్పంచ్ సమక్షంలో మేము తీసుకోవాలన్నట్టుగా ఉంటుంది అన్నమాట. స్టాక్ ఎక్కువగా వస్తాయి అంటే యూరియా స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు కంఫర్ట్ ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఆర్ఎస్కే బిల్డింగ్ గార్గేపురం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న గార్గేపురంలో మాత్రం అంటే ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్లో రన్ చేస్తున్నాం. ఒక లోడ్ మ్యాక్సిమం 1.5 లోడ్ వరకు మనం తీసుకోవచ్చు, అక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. 1.5 లోడ్ అంటే 280 ఒక 140 320 420 బ్యాగ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. దానికంటే బియాండ్ వస్తే మేము ఏం చేస్తున్నామంటే ప్రస్తుతం మనకు నడిచేసినట్టు ముందుగానే ఫార్మర్స్ నుంచి మనం డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని అక్కడ మళ్ళీ హమాలీ ఖర్చులు కూడా ఎక్కువ అవ్వకుండా ఫార్మర్స్ నుంచే లారీ నుంచే డైరెక్ట్గా మనం డెలివరీ చేసేస్తున్నమాట. ఆ ఫార్మర్స్ పిలిపించేస్తే ఎంతమంది ఫార్మర్స్ ఈరోజు అడిగారు మనకు. ఉదాహరణకు 280 బ్యాగ్స్ ఉన్న ఒక లారీలో అక్కడ రిక్వైర్మెంట్ ఒక 200 బ్యాగ్స్ ఫార్మర్స్ డీటెయిల్స్ వచ్చాయి. ఆ 200 బ్యాగ్స్ ఫార్మర్స్ మనం పిలిపించేసి మనం ఇచ్చేస్తాం. అదే 100 బ్యాగ్స్ అయితే మిగతా రెస్ట్ ఆఫ్ ద బ్యాగ్స్ అది మనం స్టోర్ చేసుకుంటాం. ఈ బిల్డింగ్స్ ఎప్పటిలోపు సమాచారం గార్గేపురం వరకు అయితే మనకు ఇస్తామన్నారు, మేబీ 1.5 months ఇస్తామన్నారు. మేబీ సింకేజ్లో ఇంకా చాలా పెండింగ్ ఉంది. అంటే లైక్ సిమెంటింగ్లో ఉన్నట్టుంది, ఆ కలర్స్ కూడా ఇంకా వేయలేదు. షెడ్యూల్లో ఉన్నటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో మనకు ఈవెన్ ఈ కలర్స్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, సో అటువంటివి సింకేస్లలో అవ్వలేదు. పంచలింగాల్లో మాకు అయిపోయింది. గార్గేపురం అయిపోయింది. ఈ తాండ్రపాల్లో పెండింగ్ ఉంది. సో అవి కంప్లీట్ చేస్తేనే మనం పిఆర్ నుంచి మనం తీసుకోవడానికి ఉంటుంది. రూఫస్ రొనాల్డ్ అండి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు. ఏదైనప్పటికీ కూడా పాలకులు కానీ అధికారులు కానీ దీనిపై దృష్టి సాధించి ఈ 2 రైతు భరోసా కేంద్రాలు కూడా ఓపెన్ కావాలని చెప్పి సుమన్ టీవీ అయితే కోరుకుంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి.